ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పింఛన్ మొత్తాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. తమ కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. 1వ తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో వైఎస్సీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, వారి వ్యవహార శైలిలో ఇప్పటికీ మార్పు రాలేదని ఎమ్మెల్యే విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ పెన్షన్స్ ఎన్టీఆర్ భరోసా స్కీమ్ మీరందరూ కూడా గమనించారు. గత ప్రభుత్వం నేను ఎలక్షన్లో గెలిస్తే 3000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 4 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉంటే మాకే ఎనడానికే సిగ్గుగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఏవైతే చెప్పాడో ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఆ రోజు అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 4000 ఇస్తానని చెప్పి అంతకుముందు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలలు కూడా కలిపి 7000 ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అలాగే వికలాంగులకి 3000 నుంచి ఒకసారి 6000 చేయడం, పర్మనెంట్ డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15000 చేయడం, ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమం ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నాడు. మన 1వ తారీఖు పబ్లిక్ హాలిడే వస్తే ముందు రోజే ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు 28వ తారీఖే పెన్షన్ ఇస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్దారుల పట్ల ఎంత సిద్ధశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షం ఏ విధంగా మాట్లాడుతుంది, వాళ్ళ వ్యవహార శైలి 11 సీట్లు కూర్చోబెట్టినా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఎంతసేపటికి ఈ రాష్ట్రంలో ఏ విధంగా విధ్వంసం చేయాలి,